మరణం అనేది ముగింపు కాదు, అది ఒక భయంకరమైన ప్రయాణానికి ఆరంభం. మనం బ్రతికి ఉన్నప్పుడు ఆడే ప్రతి అబద్ధం, చేసే ప్రతి మోసం మరణాంతరం మనల్ని ఎలా వెంటాడుతాయో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. సరే, కథలోకి వెళ్దామా? ఒక ఊరిలో ధర్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగా బయట ధర్మాన్ని మాట్లాడినా లోపల మాత్రం పరమ కిరాతకుడు. తన సొంత స్నేహితుడు రామయ్యను అబద్ధపు పత్రాలతో మోసం చేసి అతని పొలాన్ని కాజేసి అతడిని రోడ్డున పడేస్తాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక రాత్రి ధర్మయ్య తాను కూడబెట్టిన అక్రమ ఆస్తిని చూసుకుని గర్వంగా పడుకున్నాడు. అదే అతని చివరి రాత్రి. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో కనీసం నీళ్లు అడిగే సమయం కూడా లేకుండా ధర్మయ్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్కడితో కథ ముగియలేదు. అసలు భయం ఇప్పుడే మొదలయ్యింది. ధర్మయ్య కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన యమదూతలు గొలుసులతో బంధించి అతడిని మండుతున్న అగ్ని గుండాల మీదుగా లాక్కెళ్తున్నారు. ధర్మయ్య అడుగు వేస్తుంటే పాదాలు బొబ్బలు ఎక్కుతున్నాయి. తను ఆడిన ప్రతి అబద్ధం ఒక బరువైన రాయిలా మారి అతని వీపుపై పడుతోంది. నడవలేక ధర్మయ్య వెలవెలలాడుతుంటే యమదూతలు కనికరం లేకుండా ముందుకు నెడుతున్నారు. సరిగ్గా అప్పుడే ధర్మయ్యకు దూరంగా ఒక వెలుగు కనిపించింది. అది అతని స్నేహితుడు రామయ్య ఆత్మ. రామయ్య ప్రయాణం పూలబాటలా ప్రశాంతంగా ఉంది. దేవదూతలు అతడిని గౌరవంగా తీసుకువెళ్తున్నారు. అప్పుడు ధర్మయ్యకు అర్థమైంది, నేను కూడబెట్టిన కోట్లు ఇక్కడ నా దాహాన్ని కూడా తీర్చలేవు. కానీ రామయ్య మాట్లాడిన నిజం అతడి దారిని సుగమం చేసింది. యమధర్మరాజు ముందు నిలబడినప్పుడు చిత్రగుప్తుడు ఇలా అంటాడు, ఎవరైతే అబద్ధాలతో పరుల సొమ్మును ఆశిస్తారో వారు మరణాంతరం రౌరవ నరకంలో శిక్షలో అనుభవించక తప్పదు. మీరు చేసిన పాపానికి మీరు పడే పశ్చాత్తాపమే అసలైన శిక్ష. నీతి మిత్రులారా, దేవుడు మనల్ని శిక్షించక్కర్లేదు, మన కర్మలే మనల్ని శిక్షిస్తాయి. ఈ జన్మలో ధర్మబద్ధంగా నిజాయితీగా జీవించడమే మరణాంతరం మనం ప్రశాంతంగా స్వర్గానికి చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.